హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు డిఎస్సి మీద మరి సచివాలయం మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని చాలామంది మిత్రులందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు నిన్నటి నుంచి డిఎస్సి అయితే మాత్రం ఒక వాట్సాప్ గ్రూపుల్లో చాలా చెక్కలు కొడతా ఉందన్నమాట. డిఎస్సి ఇంకా రాబోతూ ఉంది 4-5 రోజుల్లో, ఎగ్జామినేషన్ కూడా ఫిబ్రవరిలో ఉండబోతా ఉందనేసి. బట్ దాని మీద ఏందని ఒకసారి చూడబోతున్నాం. బట్ చూడబోయే ముందుగా మనం చేసే పని ఏమంటే ఉన్న వాటిని ఉపయోగించుకోం. ఇప్పుడు మనకు గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి. సో వాటన్నింటి పక్కన వదిలేసుకొని సచివాలయం ఎప్పుడు వస్తుంది, డిఎస్సి ఎప్పుడు వస్తుంది అనుకుంటూ ఉంటారు. బట్ ఏదైనప్పటికీ మనకు నోటిఫికేషన్స్ రావడం అయితే పక్క, దాంట్లో ఎటువంటి డోక్ అవసరం లేదు. మరి దానికి రిలేటెడ్గానే ఉంటాయి కాబట్టి ఈవెన్ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ 2 అప్లై చేసుకోవచ్చు మిత్రమా. ఎందుకంటే డిఎస్సిలో ఏమైతే ఉంటాయో సిలబస్ అన్ని కూడా నేర్చుకునేవి కదా, కొత్త ఏం కాదు, అప్లై చేసుకోవచ్చు. అది ముఖ్యంగా డిఎస్సి వాళ్ళకు ఇంటెలిజెన్స్ బ్యూరో అనే ఒక ఎగ్జామ్ ఉంది. ₹1,00,000 జీతంతో మీరు ఏమైతే నేర్చుకున్నారో డిఎస్సిలో టోటల్గా అదే సబ్జెక్ట్ ఇక్కడ ఉంటాయి. ఒకటి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మనం ఎట్లా చదువుకుంటే 20 మార్కులకు ఉంటుంది. జీకే ఉంటుంది, కంపల్సరీగా మన డిఎస్సి పెడితే జీకే చదివి తీరుతాడు. 20 మార్కులు ఇక్కడ ఉంది, 20 మార్క్స్కి ఉంది, 40 మార్క్స్ అన్నీ ఉంది. మ్యాథ్స్ మీరు ఎట్లా రీజనింగ్ మ్యాథ్స్ మీరు ఎట్లా చేసి ఉంటారు డిఎస్సిలో, 4th క్లాస్ 5th క్లాస్ మ్యాథ్స్ అన్ని, 6th క్లాస్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా 20 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ అనేది కొత్త వెరైటీగా ఉంటుంది, కానీ అది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ మనం నేర్చుకున్నాం. కానీ టోటల్గా డిఎస్సి అభ్యర్థులకు ఐబీ అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, తప్పు కాదు. మంచి జాబ్, చాలా ఎక్సలెంట్ జాబ్ అనమాట. మరి ఇదే సందర్భంలో మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు అంటే డిఎస్సికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా పోటీ పడవచ్చు, తప్పు అయితే కాదు. కానీ మనకు ఏం చెప్తున్నారంటే ఏంటంటే వాట్సాప్ గ్రూపులో 8,500 నుంచి 12,000 వరకు వేకెన్సీస్ రాబోతున్నాయి. 4 లేదా 5 రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతూ ఉంది. టెట్తో కలిపి డిఎస్సి వస్తుందని, సో ఫిబ్రవరి 20 లోపే డిఎస్సి కూడా ఎగ్జామ్ నిర్వహిస్తారనేసి చాలా హల్చల్ చేస్తూ ఉంది. దీనిలో అభ్యర్థి అందరూ బెంబెలెత్తిపోతున్నారు, ఇంత తక్కువ టైంలో అనేసి. బట్ ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చే మాత్రం ఎక్కువ రోజులు ఆగదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సచివాలయం వచ్చినటువంటి ఏహెచ్ఏ అని హస్బెండ్ ఎగ్జామినేషన్ అయితేనేమి, ఇప్పుడు వచ్చిన గ్రూప్ 2 కూడా అంతే కదా. సో గ్రూప్ 2 కూడా మనకి ఇచ్చిన డేట్ టైం 75 days. సో నెక్స్ట్ రాబోయేది కూడా అంతగానే ఎక్కువ ఉండదు. బట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం డిఎస్సి ఒక పక్క ప్రిపేర్ అవుతూనే మీద ఎగ్జామ్స్కి మనం ట్రై చేసుకోవచ్చు, తప్పు అయితే కాదు. వచ్చిన తర్వాత మాత్రం టైం ఉండదు. ఇప్పుడు చూడండి, గమనించండి, గ్రూప్ 2 ఏం చెప్తున్నారు, గ్రూప్ 2 రాలే అనుకుంటే వచ్చిన తర్వాత అందరూ కూడా స్తబ్దుగా ఉన్నారు. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, సైలెంట్ కిల్లర్స్ అనమాట. ఏమి ఒకటి చెప్పరు చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఏం ఒకటే ఉంటుంది, టు గెట్ ద జాబ్. సో మిగతా వాళ్ళైతే మాత్రం వచ్చింది రాలే, ఇప్పుడు వచ్చిన టైం లేదు, మళ్ళీ మనకు ఫిబ్రవరి 25th అన్నారు ఎగ్జామ్ జరుగుతుందా, ఎలక్షన్స్ ఉన్నాయలే, జరగవులే, ఎన్ని కాకిముఖలు చెప్పుకుంటూ టైంని వేస్ట్ చేసుకున్నారు తప్పితే రియల్గా మనం చేయడం లేదు. కాబట్టి రానంత వరకు రాలే అనుకున్న అభ్యర్థులు వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరగదులే అని నిరుత్సాహం. సో సీరియస్ యాస్పిరెంట్స్ అయితే మాత్రం ఇవన్నీ ఆలోచించరు, వాళ్ళ పని వాళ్ళ పని చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఈవెన్ డిఎస్సి వాళ్ళు కూడా మీ పని మీరు చేస్తూ పోతూ ఉండండి. డిఎస్సితో పాటు రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏమొచ్చినా కూడా ఎటు డిఎస్సి వచ్చిన తర్వాత టీఎస్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించే దానికి గ్రూప్ 1 పోటీ పడతాం, గ్రూప్ 2 పోటీ పడతాం. ఇప్పుడే పోటీ పడతాం, తప్పలేదు కదా అని నా యొక్క అభిప్రాయం అనమాట. మరి అదేవిధంగా మళ్ళీ మనకు గ్రూప్ 2 ఇప్పుడు ఉంది, గ్రూప్ 1 ఉంది, డివైఓ కూడా రాబోతూ ఉంది. సో డిఎస్సి చదివినంత మాత్రం కూడా ప్రిపరేషన్ కొనసాగించకూడదు రూల్ ఎక్కడ ఏం లేదు. ఒక హాఫ్ డే దీనికి కేటాయించుకుంటూ హాఫ్ డేకి అట్లా కేటాయించడం తప్పు లేదని చెప్తున్నా. మరి ఇదైతే మాత్రం 5 days వస్తుంది టెట్. ఇదైతే మాత్రం అఫీషియల్గా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఓన్లీ ఫేక్గాని భావించండి ప్రస్తుతానికి అయితే మాత్రం. మరి ఎగ్జామినేషన్ అంటే మనకు నోటిఫికేషన్ ఇవ్వకోకుండా అయితే మాత్రం గవర్నమెంట్ టెట్ అండ్ డిఎస్సి ఇవ్వకోకుండా అయితే మాత్రం గవర్నమెంట్ ఎలక్షన్స్ పోదు అనేది నా యొక్క భావన. మరి అదేవిధంగా సచివాలయం సంబంధించి అప్డేట్స్ ఎన్ని ఉందంటే, సచివాలయం సంబంధించి దాదాపుగా 15,000 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అనిమల్ హస్బెండరీ పోస్టులు దాదాపుగా ఎక్కువ ఉండాల్సింది 3,000 చిల్లర ఉంటే, కానీ వాళ్ళు మనకి అన్ని ఫిల్అప్ చేయలేదు. డిసెంబర్ ఎండింగ్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ ఎండింగ్ ఎగ్జామ్, ఈ మంత్ ఎండింగ్లో ఎగ్జామ్ కూడా జరగబోతూ ఉంది. మరి లాస్ట్ డేట్ కూడా మనకి ఈ నెల 11 అనుకుంటా, అంటే ఒక పక్క అప్లై చేస్తున్నారు, అప్లై చేసిన 10-20 daysకి ఎగ్జామ్ పెట్టబోతున్నారు. మరి మనకు ఏహెచ్ఏ వచ్చింది కాబట్టి, అనిమల్ హస్బెండరీ వచ్చింది కాబట్టి మిగతా పోస్టులు కూడా లైన్ క్లియర్ అయినట్లుగా మనం భావించాలా. సో ఇవి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా అయితే మాత్రం ఎలక్షన్స్ పోరు అనుకుంటున్నాం. మరి మీ యొక్క ప్రిపరేషన్ మనం చేసుకుంటూ వెళ్దాం.
సో ప్రిపరేషన్ కొనసాగించండి. ఏది కూడా ఈవెన్ సచివాలయం ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు కూడా గ్రూప్ 2 అప్లై చేయండి, గ్రూప్ 1 అప్లై చేయండి, ఐబీ అప్లై చేయండి, తప్పైతే కాదు కదా. ఈవెన్ ఎస్ఐ రిజల్ట్ కూడా వచ్చింది, వాళ్ళు కూడా రాసుకోవచ్చు, దీన్ని తప్పైతే కాదు. మరి రిమైనింగ్ పోస్టులు కూడా అతి త్వరలో వస్తుందని మనం భావిస్తున్నాం. అయితే ఒక డిఎస్సి మీద కానీ సచివాలయం పోస్టుల మీద అయితే మాత్రం ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 మీద మనకు అప్డేట్స్ ఇచ్చినంత విధంగా మనకు సచివాలయంలో అయితే మాత్రం అప్డేట్స్ అనేది లేవు. మరి రావడం అయితే పక్క, మీరు వరి కావద్దండి. ఇప్పటి నుంచే మీరు మాత్రం ఏం చేస్తారంటే గ్రూప్ 2తో పాటుగా సచివాలయ ఉద్యోగులు ప్రిపరేషన్ కొనసాగించండి, సచివాలయం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మరి డిఎస్సి వాళ్ళు డిఎస్సితో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా పోటీకి సిద్ధపడతాం. మరి గ్రూప్ 1 అనేది డిఫరెంట్ అనుకుంటే దాన్ని పక్కన పెట్టేసుకోండి. కానీ డిఎస్సిలో ఏమైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా మనకు సచివాలయంలో ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా ఉంది కాబట్టి డిఎస్సి వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. ఉన్నదాన్ని అవకాశం వినియోగించుకోండి ప్లీజ్. దయచేసి లేని వాటి గురించి బాధపడద్దండి. ఉన్న వాటిని ఎట్లా మనం బాగా అందుబాటులో తెచ్చుకోవాలి, వాటి ఏ విధంగా పోటీ పడితే మనం జాబ్ కొట్టచ్చు అని దాన్ని చూడండి. ఒక టీచర్ పోస్టే కాదు, మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. సచివాలయంలో కూడా అంతే. సచివాలయం ప్రిపేర్ అవుతున్నా కూడా సార్ ఇంకా సచివాలయం రాదు, గ్రూప్ 2 వచ్చిందని బాధపడుతున్నారు అనమాట. సో గ్రూప్ 2 వచ్చింది కదా, అది మనకు ఛాన్స్ ఉంది కదా. సో ప్రిపరేషన్ కొనసాగించండి. ఏమైతే గ్రూప్ 2 ఉందో ఆ గ్రూప్ 2 అన్నీ కూడా డిఎస్సిలో కవర్ అయితే మ్యాక్సిమం కవర్ అవుతున్నాయి, సచివాలయం కవర్ అవుతున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఈరోజు లాస్ట్ డేట్ అప్లై చేసుకోండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. మరి గ్రూప్ 2 సంబంధించి సచివాలయం సంబంధించి మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ అభ్యర్థులు డైరెక్ట్గా మన కోచింగ్ కడపకు రావచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.